హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మనం ఒక సింపుల్గా ఉండే క్రోషాకుchu డిజైన్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం దానికోసం ఇలా 6 strands ఆఫ్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకోవాలండి. మనం ఈరోజు యూజ్ చేస్తున్న నీడిల్ వచ్చేసి నీడిల్ నెంబర్ 10 0.75 mm అండి. శారీ వచ్చేసి ఇట్లా పింక్ అండ్ బ్లూ షేడ్లో ఉందండి. నేను ఇలా వన్ సైడ్ నాడ్ అనేది ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసండి సింగిల్ స్టెప్ క్రోషాకుchu డిజైన్ ఫ్రెండ్స్. ఫస్ట్ మనము ఎక్కడైతే మనం ఇలా నాడ్ అనేది వేసుకున్నామో ఇలా చీరకి బ్యాక్ సైడ్ నుంచి మనం నాడ్ని వెనకకు ఉంచి ఇది ఇట్లా రాకపోలేదనుకోండి, మనము ఇక్కడ నాడ్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా అయినా పర్లేదు, ఇలా అయినా పర్లేదండి. ఒక 2-3 నాట్స్ మనము ఇలా వేసుకొని ఇది థ్రెడ్ అనేది శారీకి ఇలా అటాచ్ అనేది చేసుకోవాలండి. ఎక్కడైతే మనం ఇలా నాడ్ అనేది వేసామో సేమ్ అదే జాగలో మనం డిజైన్ అనేది స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఇలా 4 చైన్ అనేది వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మన టాజిల్ కోసం ఫ్రెండ్స్. ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మనం దీన్ని అక్కడ సింగిల్ క్రోషే వేసి ఇలా అటాచ్ చేయాలండి. ఇప్పుడు మనము ఒక చైన్ అనేది ఇలా 2 చైన్స్ ఇలా వేసుకొని నీడిల్ పైన థ్రెడ్ పెట్టుకొని ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని అక్కడ మనము ఇలా డబుల్ క్రోషే అనేది ఇలా వేయాలండి. వేసి మనం ఇప్పుడు ఒక చైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకటి 2 mmది సిల్వర్ బీడ్ అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా బీడ్ అనేది ఈ థ్రెడ్కి ఇలా చేసుకొని మనము ఇప్పుడు ఇక్కడ బీడ్ లాక్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఒక చైన్ అనేది ఇలా వేసి ఇక్కడ మనము 5 డబుల్ క్రోషేస్ అనేటివి ఇలా వేయాల్సి ఉంటుందండి. ఎవరైతే సింపుల్గా కావాలి అంటారో వాళ్ళ కోసం అండి. అంటే ఎక్కువ క్రోషా వద్దు, మాకు సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళ కోసం ఈ డిజైన్ చాలా బాగుంటుందండి. మనం వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసామనుకోండి ఫ్రెండ్స్, మనకి వీడియో అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇలా 5 డబుల్ క్రోషెస్ అనేటివి ఇలా వేసుకున్నాను కదా. మళ్ళీ ఇప్పుడు నీడిల్ పైన ఇలా థ్రెడ్ అనేది తీసుకొని మనకి ఇది ఎక్కడ వరకు వస్తుందో ఇలా చూసుకొని ఫ్రెండ్స్ దీన్ని కూడా మనం ఇక్కడ డబుల్ క్రోషే అనేది వేయాలి. ఇప్పుడు మనం ఈ థ్రెడ్ని ఇలా బయటికి లాక్కొని మళ్ళీ ఒక సిల్వర్ బీడ్ అనేది ఇలా ఎక్కించుకోవాలండి. మళ్ళీ ఒక బీడ్ లాక్ వేసి ఇప్పుడు నీడిల్ పైన ఇలా థ్రెడ్ తీసుకొని ఇందులోకి ఎంచి వెళ్ళి నీడిల్ పైన ఇప్పుడు 3 థ్రెడ్స్ ఉంటాయి కదండి. సేమ్ ఇందులో మనము 5 డబుల్ క్రోషేస్ అనేటివి వేయాలండి. సెకండ్ వన్ ఇది 3 4 ఇది వచ్చేసి 5th వన్ ఫ్రెండ్స్. ఇలా 5 వేసాము కదా, ఇలా వస్తుందండి. మళ్ళీ మనం నీడిల్ పైన ఇలా థ్రెడ్ తీసుకొని ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మళ్ళీ ఇది ఇలా మళ్ళీ థ్రెడ్ని ఇలా బయటికి లాక్కోవాలండి. ఇప్పుడు నీడిల్ పైన ఇలా థ్రెడ్ తీసుకొని ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మనం
ఇలా డబుల్ క్రోషే అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా థ్రెడ్ని బయటికి లాక్కొని ఫ్రెండ్స్ మనం మళ్ళీ ఒక బీడ్ అనేది, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇందులో 5 డబుల్ క్రోషేస్ అనేటివి ఇలా వేయాలండి. 3 ఇది థర్డ్ వన్, 4 అండ్ 5 వేసాం కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం ఇది ఎక్కడ వరకు వస్తుందో ఇలా చూసుకొని దీన్ని ఇక్కడ సింగిల్ క్రోషే వేసి మనం మళ్ళీ ఒక 4 చైన్ అనేది ఇలా వేయాలండి. ఈ 4 చైన్ కూడా ఎక్కడ వరకు వస్తుందో ఇలా చూసుకొని మనం మళ్ళా ఇలా ఒక 2 చైన్స్ అనేటిది వేసి అండి, మళ్ళీ ఇది ఎక్కడ వరకు వస్తుందో ఇలా చూసుకొని డబుల్ క్రోషే నీడిల్ పైన ఇలా 2 చైన్స్ వేసాక ఇది ఎక్కడ వరకు వస్తుందో మనం ఇలా చూసుకొని ఇది ఇక్కడ వరకు వస్తుంది కదా, నీడిల్ పైన 2 తీసుకొని దీన్ని మళ్ళీ ఇక్కడ మనం ఒక డబుల్ క్రోషే వేసి మళ్ళీ థ్రెడ్ని ఇలా బయటికి లాక్కోవాలండి. ఇలా లాక్కొని మళ్ళీ మనం ఒక బీడ్ అనేది ఇలా ఎక్కించుకోవాలండి. ఇప్పుడు ఒక బీడ్ లాక్ వేసి మళ్ళీ మనం ఒక చైన్ వేయాలండి. చైన్ వేసి ఇందులో మళ్ళీ మనము 5 డబుల్ క్రోషెస్ అనేటిది ఇలా వేయాలండి. నీడిల్ పైన ఇలా థ్రెడ్ తీసుకోవాలి, రెండిట్లో నుంచి ఒకసారి లాక్కోవాలండి. దాన్ని డబుల్ క్రోషే అంటారండి. ఇది 4th వన్ అండ్ ఇది వచ్చేసి 5th వన్ ఫ్రెండ్స్. ఇలా వచ్చింది కదా, మళ్ళీ నీడిల్ పైన థ్రెడ్ తీసుకోవాలి. ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మనం ఇంక ఈ డిజైన్ మొత్తము ఇప్పుడు థ్రెడ్ని ఇలా బయటికి లాక్కోవాలండి. లాక్కొని మళ్ళీ మనం ఒక బీడ్ అనేది ఇలా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ సింగిల్ స్టెప్ క్రోషాకుచ్చు డిజైన్ ఫ్రెండ్స్. ఇలా బీడ్ లాక్ వేసుకొని మనం ఇంకొక చైన్ ఇలా వేసుకొని మళ్ళీ ఇందులో మనము ఇలా 5 డబుల్ క్రోషేస్ అనేటిది ఇలా వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి డిజైన్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. ఐ హోప్ అందరికీ డిజైన్ నచ్చుంటుంది అనుకుంటున్నానండి. ఇక్కడ ఈ ప్లేస్లో టాజిల్ అనేది వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి ఫ్రెండ్స్ 400 నుంచి 450 వరకు మనము ఛార్జ్ అనేది చేసుకోవచ్చండి. ఈ డిజైన్ చాలా బాగుంటుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కనుక ఈ డిజైన్ నచ్చుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.